చూస్తున్నారు తెలంగాణ సమాచార్. నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్లా హరిశంకర్ మీడియా సమావేశం. నగరంలోని 37వ డివిజన్లోని మీకోసం కార్యాలయంలో నేడు నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకుల సమావేశం జరగడం జరిగింది. ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా మా రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ఆ సమావేశానికి రావడం జరిగింది. ఆ సమావేశం మరి వస్తువులను తెలుసుకొని కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో ఉన్న యువత దాదాపు 2 నుంచి 3,000 మంది యువత వారికి స్వాగతం గొప్పగా స్వాగతం పలకడం జరిగింది. మొన్న 23 తారీఖున 2 నుంచి 3,000 మంది యువత కేటీఆర్ గారికి స్వాగతం పలకంగానే ఇక బీజేపీ నాయకులకు కాంగ్రెస్ నాయకులు కరీంనగర్లో ఉన్న వాళ్ళకు లాగులు దడిచినాయి. లాగులు దడిచి ఏం మాట్లాడుతున్నారో వెళ్తలేదు వాళ్ళకు. ఇటు బీజేపీ నాయకులు అటు కాంగ్రెస్ నాయకులు. ఇక అయిపోయింది మన పని. కరీంనగర్లో ఒక సిల్వర్ జూబ్లీ సన్నాహ సమావేశం నాయకుల సమావేశానికే ఈ విధంగా రెస్పాన్స్ ఉంది అనే చూసిన తర్వాత వాళ్ళ మాటలు ఏ విధంగా ఉన్నాయంటే, నిన్న మాజీ మేయర్ సునీల్ రావు పత్రికా ముఖంగా మాట్లాడుతూ అసలు ఆయనకు మాజీ మేయర్ అనే పెట్టుకునే భిక్ష పెట్టిందే ఈ కేటీఆర్ గారు. ఆ పదం చెప్పుకుని ముంగట చెప్పుకొని ప్రెస్ మీట్ పెడుతున్నావు ఎట్లయితే ఒక మాజీ మేయర్ హోదాలా ఆ మేయర్ హోదా కల్పించిన భిక్ష పెట్టిందే ఈ కేటీఆర్ గారు. కేటీఆర్ గారి మీద మాట్లాడే స్థాయి అనేది సునీల్ రావు గారు. ఆయన కాలు గోరు కూడా సరిపోవు. నువ్వు జోకాలంటే జోక్కో కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని. అప్పుడు 2009 నుంచి 2014 వరకు పొన్నం ప్రభాకర్ గారిని జోకెతందుకు బీజేపీని బీఆర్ఎస్ని దిక్కినావు. ఈడికి వచ్చినాక అక్కంచెల్లి పార్టీ దొడ్డిదారిన బీఆర్ఎస్లో చేరాయి. మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు, మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు గంగ్ల కమలాకర్ను మన్నం చేసుకునేందుకు వీళ్లను జోకి వీళ్ళ కార్లు డోర్లు తీసి కాంగ్రెస్ను బీజేపీని దిక్కినావు. మళ్ళీ ఇప్పుడు దొడ్డిదారిన బీజేపీలో చేరాయి. కేంద్ర మంత్రి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి దగ్గర మార్కులు కొట్టాలని ఆయనను జోకుతూ ఇలా బీఆర్ఎస్ను నీకు భిక్ష పెట్టిన బీఆర్ఎస్ను తిడుతున్నావు. 4 సార్లు కాంగ్రెస్ టికెట్ ఇచ్చిన నాయకులు తిడతావు, కాంగ్రెస్ పార్టీని తిడతావు. కార్పొరేట్ టికెట్ ఇచ్చిన 95లో ఆయన కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది, 2000 ఇచ్చింది, 2005 ఇచ్చింది, 2014 ఇచ్చింది కాంగ్రెస్ టికెట్ ఆయనను. 2014 గెలిచి దొడ్డిదారిన బీఆర్ఎస్కి వచ్చి ఇక్కడ అధికారం అనుభవించి ఎంతోమంది ఉద్యమం చేసిన నాయకులు ఉన్నా వారందరినీ పక్కకెట్టి ఆయన మేయర్ చేస్తే మేయర్ అనుభవించి కోట్లాది రూపాయలు సంపాదించుడే కాక ఇలా బీజేపీలో చేరి ఇలా బీఆర్ఎస్ తిడతాడు. ఇలా నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావు అంటే పత్రికా విలేకరులు కానీ నీతో ఉండే బీజేపీ నాయకులు ఎవరైతే అటెండ్ అవుతలేరు, కొందరు నీకున్న అనుచరులు అటెండ్ అవుతారు అంటే మాజీ మేయర్ అనే అది పెట్టింది ఎవరు భిక్ష? అది ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు జోకు బండి సంజయ్ గారి జోకు, బండి సంజయ్ దగ్గర మార్కులు కావాలనుకుంటే పనిచేసి మార్కులు సంపాదించు. కానీ బీఆర్ఎస్ నాయకులు తిడితేనే, ఇటు మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు గంగ్ల కమలాకర్ను తిడితేనే నాకు మార్కులు పడతాయి. బీఆర్ఎస్ పార్టీని తిడితేనే కేటీఆర్ గారిని అంటేనే మార్కులు పడతాయంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు ఊకునేందుకు రెడీ లేరు.
తప్పకుండా నిన్ను ఉరికిచ్చుడు తప్పదు బీఆర్ఎస్ నీకాంచెలు అంటే నువ్వు జోక్కో మన్నలను వందు ఈ పార్టీలోకి వెళ్ళిపోయినావు తిన్నింటి వాసాలు కొట్టిన శాస్త్రం విన్నాం మనం ఇగో ఇదే తల్లి పాలు తాగి తల్లి రొమ్మును గుద్దటోళ్ళు అనేది విన్నాం మనం ఇగో ఈయననే కరీంనగర్ ఈయన పేరేం పెట్టిరంటే కరీంనగర్ రాజకీయాల్లో ఉసరవెల్లి సునీల్ రావు కరీంనగర్లో పొలిటీషియన్లో ఉన్నోళ్ళు ప్రజలు కూడా వాకింగ్ ట్రాకుల్లో వాకర్స్ కూడా మాట్లాడుకుంటారు ఎవరన్నా కరీంనగర్లో రాజకీయ నాయకులలో ఎవరన్నా ఉసరు వెళ్ళి అనగానే ఈయన కేరా మొదలు నీ చూసుకో నీ కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు తయారు చేసినావు ఇదే ప్రెస్ మీట్లు పెట్టి నాయకులకు అందరినీ దూరం చేసినావు బీఆర్ఎస్ పార్టీలో 10 ఏళ్ళ నుండి ఇదే గ్రూప్ రాజకీయం చేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కొందరు సెకండ్ క్యాడర్ను దూరం చేసినావు ఇవాళ బీజేపీకి అయినావు బీజేపీలో ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడ్డ నాయకులు ఉన్నారు ఇలా మళ్ళీ అదే దుకాణం పెట్టినావు ఆడ గ్రూపులు తయారు చేస్తున్నావు ఇప్పటికైనా ఆలోచించాలి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారు ఇసంటి ఊసరవెల్లిని నమ్మి నిన్ను అభిమానించే ప్రజలకు మీరు దూరం కావద్దని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మీకు సూచిస్తున్నాం పొద్దుగా లేస్తే 5 సంవత్సరాలు మేయర్గా ఉండి పొద్దున్న లేస్తే వసూలు రాజయ్యనే స్టేట్ ఇంటెలిజెన్సే కాదు సెంట్రల్ ఇంటెలిజెన్స్ కూడా ఈయన మీద రిపోర్ట్ ఇచ్చింది తెలంగాణలే కాదు భారతదేశంలో మొదటి అవినీతి పరుడు ఎవరన్నా ఉన్నారు గూగుల్లో కొడితే వచ్చే పేరు ఇది అవినీతి మేయర్ ఈయనే ఒక గొప్ప ఐటీ శాఖ మంత్రి తెలంగాణను భారతదేశ